చేంజర్ అనే సినిమా రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అయితే రియల్ లైఫ్ లో వన్ అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గేమ్ చేంజరా అన్న? గేమ్ చేంజర్ కాదు, గీ చేంజర్. జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంటారు. పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిందెవరు? మీ జగన్మోహన్ రెడ్డి. 2015లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి బాబు గారు ప్రవేశపెట్టిన డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డుని వైఎస్ఆర్ పురస్కార్ అవార్డుగా పేరు మార్చిందెవరు? మీ జగన్మోహన్ రెడ్డి. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కోసం ఎప్పటి నుంచో అమల్లో ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్యా దీవెనగా పేరు మార్చిందెవరు? మీ జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా పేరు మార్చింది కూడా మీ జగన్మోహన్ రెడ్డి. అబ్దుల్ కలాం, అంబేద్కర్ కంటే గొప్ప మీ నాయకులు. మీరు మార్చిన పేర్లకి పూర్వ వైభవం తెచ్చిన ఘనత కూడా చంద్రబాబుదే. అయితే మా జగనన్న గేమ్ చేంజర్ కాదా? రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న ప్రతి ఇంటికి పథకం చేర్చిన వాడు చంద్రబాబు. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,000 మంది టీచర్ల కళ నెరవేర్చిన వాడు చంద్రబాబు. గుంతల్ని పూడ్చి రోడ్లతో రూపురేఖలు మార్చిన వాడు చంద్రబాబు. టీసీఎస్, రెన్యూ పవర్, ఆఖరికి గూగుల్ ని ఆంధ్రాకి ఆహ్వానించిన వాడు చంద్రబాబు. ఈ 16 నెలల్లో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చిన వాడు చంద్రబాబు. పేర్లు మార్చేవాడు మీ నాయకుడు, పరిస్థితులు మార్చేవాడు మా నాయకుడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎవరు నేమ్ చేంజరో, ఎవరు గేమ్ చేంజరో.